శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సీతారామాయ నమః. మాతృశ్రీ పడాల గంగయామ సద్గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. కృష్ణాయ వాసుదేవాయ హరయ పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముధీరయేత్. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానేకి మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం హర పార్వతీపతయే నమః. హరి ఓం. వైష్ణవానాం యథాశంభు అని చెప్పేసి అంటారు. వైష్ణవులందరికీ కూడా గురువు దక్షిణామూర్తి, శివస్వరూపుడైన ఆయన ప్రార్థించుకోకుండా, అమ్మవారిని శివస్వరూపుడైనటువంటి ఆ శివుణ్ణి ప్రార్థించుకోకుండా మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించకూడదు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవాధ్యకిల శక్తిధర స్వధాంనాం అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అంటే ఏ భగవంతుడు తన స్వయం ప్రకాశమానమైనటువంటి చైతన్యంతో అంటే జ్ఞానంతో మనలందరినీ కూడా ఈ బ్రహ్మాండంలోకి తీసుకొచ్చి ఆయన కూడా మనతో పాటు ప్రవేశించి మన యొక్క నిద్రించి ఉన్నటువంటి మన ఇంద్రియాలన్నింటినీ కూడా మేల్కొల్పి మనందరికీ కూడా ఆయన స్వరూప జ్ఞానాన్ని ప్రసాదించగలిగినట్టు ఇచ్చ కలిగి ఉన్నాడో, ఏ భగవంతుడైతే తన స్వరూపాన్ని ప్రసాదించేటువంటి ఇచ్చ కలిగి ఉన్నాడో అటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు అటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ, సభలు అలవాటు లేదు, సభలో ప్రసంగించడం అనేటువంటిది అలవాటు తక్కువ, ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే సాధన ఏదో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పెద్దల ముందు నేను నేర్చుకున్నటువంటి అంటే కొంతవరకు మన పెద్దలు మనకి అందించినటువంటి గ్రంథాన్ని కొంచెం పరిశీలించి చూస్తే ఆ పరిశీలించినటువంటి ఆ పాఠాన్ని పెద్దల ముందు అప్పచెప్పాలని ఒక చిన్న ప్రయత్నం. సరే, ఇప్పుడు చెప్తాను. దాంట్లో సమజ్ఞాతులు అయినటువంటి వాళ్ళు దాన్ని మనకి ఎక్నాలెడ్జ్ చేస్తారు. అంటే అయ్యా మీరు చెప్పిన దాంట్లో ఈ దోషాలు ఉన్నాయి, లేకపోతే ఇవి ఉన్నాయి అని చెప్పేసి మనకి ఆయన సవరణ చేస్తారు. తర్వాత ముందు నేను చెప్పాల్సింది అయితే చెప్తా. మనం గురు బ్రహ్మ అది అలవాటు నిలబడి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. అటువంటి బ్రహ్మ విష్ణువులు మహేశ్వరులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఈ బ్రహ్మాండాన్ని బ్రహ్మగారు సృష్టి చేశారు. విష్ణువు ఏమో ఎంత పోషిస్తున్నాడు, మహేశ్వరుడు మళ్ళీ లయం చేసి మళ్ళీ మనకు కొత్త జన్మలు ప్రసాదిస్తున్నాడు. ఆయన ఇవన్నీ జరుగుతున్నాయి. అటువంటి గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము అని చెప్పేసి చెప్పారు. ఎట్లా? గురువు ఏకస్వరూపుడుగా ఉన్నటువంటి గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు ఎట్లా అయ్యాడు అన్నది ప్రశ్న. దీనికి మహాత్ములు ఏం చెప్పారంటే, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఏకరూపాన్ని పొందినప్పుడు, అంటే ఒక్క రూపాన్ని పొందినప్పుడు మన ముందు ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం అదృశ్యం అయిపోతుంది, కనుమరుగైపోతుంది, మనం కంటి ముందు కనిపించదు. ఎప్పుడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఏకరూపాన్ని పొందినప్పుడు. అలా కాకుండా వాళ్ళ ముగ్గురు విడివిడిగా ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండం సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండానికి ప్రభవ, ప్రతిష్ట, పరాయణత్వం ఇవన్నీ ఉంటాయి. అటువంటి ఈ బ్రహ్మాండం అదృశ్యం అయిపోయినప్పుడు ఇక్కడ ఏ పదార్థం ఉంటుంది అంటే కేవలం పరబ్రహ్మ స్వరూపమే ఉంటుంది. దాన్నే బ్రహ్మ పదార్థము అని చెప్పేసి అంటారు.
అటువంటి బ్రహ్మ పదార్థాన్ని పరబ్రహ్మాన్ని దర్శింపచేసేటువంటి వాడు గురువు. ఈ కారణం చేత గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అయ్యాడు అని చెప్పేసి ఈ విధంగా వివరణ ఇచ్చారు. సరే, బాగుంది. ఇప్పుడు బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారు, విష్ణువు పోషిస్తున్నాడు, అందరికీ రసస్వరూపుడు, రసో వైసహ అని చెప్పేసి భగవంతుడికి రసస్వరూపుడు అని పేరు చేస్తున్నాడు. మహేశ్వరుడేమో లయం చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా స్వతంత్రంగా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళల్లో ఎవరైనా ఉండి చేయిస్తున్నారా అన్నది మనం చక్కగా తెలుసుకోవాలి. వీళ్ళందరికీ స్వతంత్రత అనేటువంటిది ఉన్నదా, లేకపోతే వాళ్ళల్లో ఉండి ఎవరైనా చేయిస్తున్నారా అన్నది తెలుసుకుంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, స్వతంత్రం అస్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యతే. వీళ్ళెవ్వరికీ కూడా ఎటువంటి స్వాతంత్రము లేదండి అని చెప్పేసి చెప్పారు. బ్రహ్మగారికి కానీ, విష్ణువుకి కానీ, మహేశ్వరుడికి కానీ, ఈ తత్వాభిమాన దేవతలు ఉన్నారుగా, మన కంటికి సూర్యుడు, మనసుకు బుద్ధికి చంద్రుడు, వీళ్ళందరూ కూడా మనలో ఉండి పని చేయిస్తున్నారు కదా. వీళ్ళందరికీ కూడా ఎటువంటి స్వాతంత్రత లేదు. ఎటువంటి స్వాతంత్రత లేదు అంటే ఈ జీవ జడాత్మకమైనటువంటి జగత్తుకి, మూల ప్రకృతికి అభిమాని దేవత లలితాదేవని, లక్ష్మీదేవని ఇలా చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి మొదలుకొని బ్రహ్మాది దేవతలు మొదలుకొని వీళ్ళందరికీ కూడా, ఈ దేవతామూర్తులు ఎవ్వరికీ కూడా ఎటువంటి స్వాతంత్రత లేదు. గురుమూర్తి వాళ్ళల్లో ఉండి చేయిస్తే చేస్తారు, లేకపోతే లేదు. వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎటువంటి స్వాతంత్రత లేదా అంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా వాళ్ళకి స్వాతంత్రత లేదు అని చెప్పేసి చెప్పారండి. ఊపిరి కూడా ఆడలేరు. ఆయన మనలో ఉండి, సద్గురుమూర్తి మనలో ఉండి ఊపిరి ఆడిస్తే ఊపిరి ఆడతాము, లేకపోతే లేదు. వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది, మానవులు, దేవుళ్ళు, అందరి పరిస్థితి ఎలా ఉంది. దీన్నే స్వతంత్రతత్వం ఒకటి శాస్త్రం పరిశీలించి, స్వతంత్రతత్వం ఒకటి, భగవంతుడు స్వతంత్రుడిగా ఉన్నాడు. ఆయన ఏది చేయడానికైనా సరే చక్కటి అనుకూలతతో ఉన్నాడు. అన్ని సామర్థ్యత కలిగినటువంటి వాడు భగవంతుడు. వీళ్ళకి స్వాతంత్రత ఎటూ లేదు. ఇలా ఉంది పరిస్థితి. అంటే దీన్నే శివరామ దీక్షితుల వారు పరిపూర్ణము అని, ఎరుక అని రెండు కింద విడదీశారు. మరి అందరూ చాలామంది దీక్షితుల వారి ముందు కూడా శాస్త్రాన్ని చక్కగా విమర్శించారుగా. చాలామంది గురువులు, పెద్దలు, ఆ పూర్వకాలం వాళ్ళందరూ చేశారు కదా. ఇంత సింపుల్గా, ఇంత చక్కటి విమర్శ వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే, వీళ్ళందరికీ కూడా, మనందరికీ కూడా చక్కగా విషయం అవగతం కావాలి అని చెప్పేసి ఈ విధంగా ఆయన మనలో ఉండి చేయిస్తూ ఉంటాడు. ప్రతి వాళ్ళల్లో ఉండి చేయిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేనున్నాను, నాలో నేను చెప్తున్నానా, నాకు స్వాతంత్రత ఉందా చెప్పడానికి? లేదు. ఎటువంటి స్వాతంత్రత లేదు. నాలో ఆ సద్గురుమూర్తి ఉండి నా నుంచి పలికిస్తున్నాడు. మీలో ఉండి వింటున్నాడు. మీరు వింటలేదు. నేను వింటున్నాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను అని చెప్పేసి మనం ఆ నేను అనేటువంటి ధ్వని మనలో వచ్చేస్తుంది. ఇది నేను చేశాను. ఈ నేనికి పులి స్టాప్ పెట్టండి అయ్యా. ఈ నేనే మొత్తం కొంప ఉంచుతోంది. ఈ నేనే మళ్ళీ ఆ సంచితానికి లాక్కుపోతుంది, మళ్ళీ పునర్జన్మకి హేతు అవుతోంది. అందుచేత ఈ నేననేది మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి కాస్త చెప్పారు. ఈ విధంగా చెప్పడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు అది దీనివల్ల ఇప్పుడు భగవంతుడు బింబస్వరూపుడుగా ఉన్నాడు. ఆయన మనలో బింబస్వరూపుడుగా ఉన్నాడు, ఆడిస్తున్నాడు, మనందరి చేత చేస్తాడు. ఈ జీవుడు ప్రతిబింబంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మనం అద్దంలో మనం ఎటు కదిలితే అలాగే కదులుతుంది మన ప్రతిబింబం. అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనం కదలకపోతే అది కదలదు. మనం రెప్ప వేస్తే అది రెప్ప వేస్తుంది. మనం ఏది చేస్తే అది చేస్తుంది. దానికి స్వతంత్రంగా ఆ అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబానికి ఎటువంటి స్వాతంత్రత లేదో
అదే విధంగా ఈ దేవతామూర్తులు కానీ బ్రహ్మాండంలో అసలు బ్రహ్మాండమే ఆయన యందు ప్రతిబింబించినటువంటిది, అందుచేత దీన్ని ప్రతిబింబాత్మకమైనటువంటిది అని చెప్పేసి అన్నారు. అంటే తోచబడినటువంటిది, అంటే ఆ మాటలు అలా వస్తూ ఉంటాయి అన్నమాట. తోచబడింది, అద్దంలో మన యొక్క ప్రతిబింబం ఎలా తోచబడిందో ఇంకా ఆ విధంగా తోచబడినటువంటిది అని చెప్పేసి చెప్పారు. ఈ నేను అనేటువంటిది ఒకటి మనలోంచి ఒక ఉత్పన్నం అయింది కదా, ఈ పని నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావన ఒకటి ఉత్పన్నమైంది కదా, ఇదే మన జన్మకి అన్నిటికీ కూడా హేతు అవుతోంది. చేయిస్తున్నాడు అన్నటువంటి భావన రావట్లేదు, ఆయనే మనలో ఉండి చేయిస్తున్నాడు అనేటువంటి భావన రావట్లేదు, నేనే చేసేస్తున్నాను స్వతంత్రంగా అనేటువంటి భావన వచ్చేస్తోంది. కాబట్టి అది మనకి ఈ కర్మ మనకి ప్రతిబంధకం అవుతోంది అని చెప్పేసి చెప్పారు. ఇలా ఈ విధంగా ఎటువంటి స్వాతంత్రత లేని కారణంగా అద్దంలో మన యొక్క ప్రతిబింబానికి ఎటువంటి స్వాతంత్రత లేదో అలాగే ఈ యొక్క సృష్టి పుట్టలేదని ఇలాంటి అన్నీ కూడా ఆ సందర్భానుసారంగా అలా చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ప్రతి భద్రాద్రి రామశతకం మీరు అందరూ చదివే ఉంటారు, ప్రతి పద్యం కూడా మీకు మనసులో ఉండే ఉంటుంది. సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి శృతికి ఆయన చక్కటి 2 పద్యాలు చెప్పారు. అయ్యా మహాత్మా నూరు ఆ పిండాండ శరీరంలో తత్పదంలో తొంపదంలో అసిపదంలో అవన్నీ కూడా పిండాండంలో బ్రహ్మాండంలో అన్నిట్లో కూడా మొత్తం అన్ని పదార్థాల్లోనూ నిండి నిబిడీకృతమై ఉన్నాయవయ్యా, నువ్వే చేయిస్తున్నావు, నాకు ఎటువంటి స్వాతంత్రత లేదు. అయితే నీ నుంచి ఒక స్వాతంత్రత నేను లాగేసుకున్నాను, నాకేదో స్వాతంత్రం ఉందనుకుని నేను మీ చేతి నుంచి నేను లాగేసుకున్నాను. ఆ లాక్కోవడం వల్ల నిజంగా లాక్కోలేదు, లాక్కున్నాను అనేటువంటి భావన వల్ల మనకి ఈ యొక్క అజ్ఞానం అనేటువంటిది ఏర్పడింది. అందుకనే నరసింహ యోగీంద్రులు నేను నీవను నీవైన భావాన్ని ఇవ్వవయ్యా అని చెప్పేసి ఆయన అక్కడ ఆ పద్యంలో ఆ భద్రాద్రి రామశతకంలో చెప్పడం జరిగింది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఒక పని ఏమిటయ్యా అంటే నాలో ఉండి చెప్పిస్తున్నాడు, అంటే గురువులో ఉండి చెప్పిస్తున్నాడు, శిష్యుల్లో ఉండి వినిపింపజేస్తున్నాడు. ఆయన వింటున్నాడు, ఆయన వింటూ మనకి వినిపింపజేస్తున్నాడు. శిష్యుడవు నీవు, పరగ దేశికుడవు నీవు, సగుణ నిర్గుణుడవు నీవు, సాక్షివీవు అని చెప్పేసి చెప్పారు. ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి మన యొక్క ఒక అభ్యాసం అనేటువంటిది ఒకటి చాలా అవసరం అండి. ఏదో తెలుసుకున్నాము, నోట్ చేసేసుకున్నాము, ఆత్మ సర్వగత లక్షణం, ధరణిలో తెలందు స్థైలముండిన రీతి, దారు ఎందున ధరణి రీతి అని చెప్పేసుకుంటున్నాం. అన్నిట్లోని నిండిపోయి ఉన్నాడు, ఓకే నోట్ చేసుకున్నామండి, మేము కంఠస్థం చేసేసాం. ఏమొచ్చింది మనకి? ఎటువంటి జ్ఞానం వచ్చింది? దాని అభ్యాసంలో ఎలా చెయ్యాలి అంటే చెప్పారు. దానికి చెప్తున్నా, నేను ఇప్పుడు మీకు చెప్తూ మీకు వినిపింప చేస్తున్నాను కదా, మీరు వినటం లేదు. నేను మీలో ఉన్నటువంటి ఆ గురుమూర్తిని చూస్తూ చెప్పాలి, నేను మిమ్మల్ని చూడకూడదు. మీరు ఎంతైతే నాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారో, చాలా ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు మీరు అందరూ, అలాగే మీకు అందరికీ కూడా నేను ప్రత్యక్షంగా కనిపిస్తున్నాను. ఇంత ప్రత్యక్షంగా భగవంతుణ్ణి చూడాలి అనేటువంటి ఆ పద్యంలో చెప్పారు. ఆత్మ సర్వగత లక్షణంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఇంత చక్కగా తెలుసుకోవాలి. ఇంత చక్కగా తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనలో ఆ గురుమూర్తి ఎటువంటి వాడు ఆయన చెప్పారు అక్కడ ఆ శివరామ దీక్షిత్ జూనిలో. షడ్గుణైశ్వర్య సంపన్నుడు, సర్వకర్తృత్వ, సర్వపాలకత్వ, సర్వసంహారకత్వ, సర్వనియంత్రత్వ, సర్వభోక్తృత్వ, సర్వేశ్వర ఇత్యాది షడ్గుణైశ్వర్య భోగానుభవం మహానుభావం అని చెప్పేసి అక్కడ చూర్ణికలో చెప్పారు. ఇవన్నీ ఆయనే చేస్తున్నాడు, ఆయనే చేస్తూ ఉన్నాడు, ఆయనే వింటున్నాడు, ఆయనే చేస్తున్నాడు. కానీ మనం మధ్యలో మనం ఒక స్వాతంత్రతని చేసుకున్నాం. తర్వాత ఇక్కడ 2 విషయాలు గుర్తించుకోవాలి. ఈ అజ్ఞానం అనేటువంటి జనించింది కదా, భగవంతుడు మనందరికీ కూడా ఒక చిన్న కారణదేహం, అంటే
ఒక లింగ శరీరం అనేటువంటిది ఒక చిన్నటి పొర ఒకటి మనకు చుట్టి ఈ జీవుడు నిజానికి జ్ఞానస్వరూపుడు. అయితే బ్రహ్మాండంలోకి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ జీవులందరికీ కూడా ఒక చిన్న కారణదేహం, ఒక చిన్న పొర చుట్టి భగవంతుడు బ్రహ్మాండంలోకి తీసుకొచ్చి పెట్టాడు. అజ్ఞానంతో జ్ఞానస్వరూపుడు, జీవుడు జ్ఞానస్వరూపుడు. అయితే అజ్ఞానం అనేటువంటిది ఆయన్ని ఆవరించింది. ఎట్లా ఆవరించింది అంటే ఈ యొక్క బ్రహ్మాండంలో ఉండేటువంటి అవన్నీ చిన్నలన్నీ ఉన్నాయి కదా, ఎన్నో మనకి వాటికి ఆకర్షితుడు అయిపోయి ఈ జీవుడు తన స్వరూపాన్ని మర్చిపోయి ఆకర్షితం అయ్యాడు. అంటే ఒక జ్ఞానము ఈ యొక్క అజ్ఞానం చేత ఆవరించబడినటువంటి ఒకటి. భగవంతుడి జ్ఞానం ఎలా ఉంది? అజ్ఞానం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఆవరించలేదు. ఆయన నిరావరణ స్వరూపుడు, నిస్సంగుడు, ఎటువంటి సంగత్వం పెట్టుకోడు. ఆయన ఏది ఆవరించలేదు ఆయన్ని భగవంతుడు. అటువంటి పరమాత్మ, అటువంటి సద్గురుమూర్తి మనం చక్కటి భక్తితోటి చక్కటి ఆయన గుణాల్ని వింటూ 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 గురువుల ద్వారా వింటూ ఉంటే మనకి జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉత్పన్నం అవుతుంది. వింటూ వింటూ ఉంటే ఆ జ్ఞానంతో ఏమవుతుంది, మన మనస్సు, మనలో ఉన్నటువంటి ఒక సత్వగుణం ఒకటి ఉంది కదా, ఆ సత్వగుణం మళ్ళీ సత్వగుణంలోనే స్థూల సత్వగుణము, సూక్ష్మ సత్వగుణము అని చెప్పేసి రెండు ఉన్నాయి. మళ్ళీ ఆ సత్వగుణం ఏమవుతుందంటే గురువుల యొక్క చెప్పేటువంటి ఇది మనం చక్కగా గ్రహించలేక ఆ మనలో ఉన్నటువంటి సత్వగుణం చక్కగా మనం అందరం సత్వగుణాన్ని సంపాదించాము, రజోగుణాన్ని తమో గుణాన్ని దూరం చేసాము, మంచి సాధనలో మన యొక్క జీవితం సాగిపోతుంది. చాలా సంతోషం, మిమ్మల్ని అందరినీ చాలా నేను అభినందిస్తున్నాను. అయితే ఈ సత్వగుణం స్థూలత్వంతోనే ఉంది, సూక్ష్మత్వాన్ని పొందటంలా. ఇది ఎప్పుడైతే ఇది ఇంకా స్థూలత్వంతోనే ఉందో మన యొక్క సాధన కేవలం పూజలు అవి ఇవి, ఆ గుళ్ళకి వెళ్ళడం అది అంటే అవన్నీ ఆ సాధనలో భాగాలే. అవన్నీ సాధనానికి వ్యతిరేకమని నేను చెప్పట్లే. ఈ పూజలు అన్ని చేసుకోవాలి, చక్కగా అన్ని చేసుకోవాలి అనే కానీ. అదే కాకుండా పూజతో పాటు మనం శ్రవణం అనేటువంటిది భగవంతుడి గురించి చక్కగా తెలుసుకుంటూ రావాలి. ఈ శ్రవణానికి మరి ఏమీ చేయక్కర్లేదండి, యజ్ఞాలు యాగాలు ఏవి చేయక్కర్లేదు, పూజలు కూడా చేయక్కర్లేదు, పెద్ద భారీ ఎత్తున ఎటువంటి చేయకూడదు. జస్ట్ మనం శ్రవణం అంతే, వినాలి గురువుల ద్వారా చక్కగా శ్రవణేంద్రియాన్ని 24 గంటలు కూడా మనం యొక్క ఆ భగవంతుని వినడం ద్వారా ఉంటే ఆ జ్ఞానం అనేటువంటిది పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే పెరిగిందో మనలో ఉన్నటువంటి సత్వగుణం సూక్ష్మత్వాన్ని పొంది ఆ సత్వగుణం ఆ మనస్సులో ఆ యొక్క భగవంతుడి యొక్క ప్రకాశం అధ్యాత్మ దీపము అని చెప్పేసి అంటారు. అంటే అధ్యాత్మ దీపం అంటే ఆత్మ అంటే జీవుడు, అది అంటే లోపల, జీవుడు లోపల ఉండేటువంటి దీపము అధ్యాత్మ దీపము అని అంటారు. ఆ దీపాన్ని దర్శించినటువంటి వాళ్ళనే అపరోక్ష జ్ఞానులు అని చెప్పేసి అంటారు. అంటే భగవంతుణ్ణి, ఆ భగవంతుడి యొక్క తేజస్సుని మనం డైరెక్ట్గా మనం కనుక్కోలేము కాబట్టి ఆయన మనలో ఉండి మన హృదయ స్థానంలో ఒక హృత్పుండరీక మధ్యస్థం సకలామన సంస్కృతం అని చెప్పేసి చదువుకుని ఆహ్వానిస్తాంగా. ఆయన లోపల ఉంటే ఆహ్వానిస్తాం, లోపల లేకపోతే ఆయన ఎక్కడో ఆహ్వానిస్తాం. అటువంటి భగవంతుణ్ణి దర్శించినటువంటి వాళ్ళు మన పెద్దలు అని చెప్పేసి వాళ్ళ యొక్క రచనలు, వాళ్ళ యొక్క గ్రంథ రచనలు, భాగవత కృష్ణయ్య గారి కందార్థములు కానీ, భద్రాద్రి రామశతకం కానీ, నాన్నగారు రాసినటువంటి ఆ యొక్క జంట కందార్థములు, ఆ యొక్క పరిపూర్ణ బోధ దర్పణం పుస్తకం కానీ, ఇవన్నీ కూడా చాలా నిశితంగా పరిశీలించినప్పుడు వీళ్ళు భగవంతుణ్ణి దర్శించారు, వీళ్ళందరూ అపరోక్ష జ్ఞానాన్ని పొందారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనందరికీ తెలియబడుతుంది. అటువంటి ఆ తేజోమూర్తిని నేనెందుకు దర్శించలేకపోతున్నాను అనేటువంటి బాధ ఎప్పుడైనా మనలో కలిగిందా? ఇప్పుడు చూడండి, నేను చెప్పాను
మనం ఇంత ఫంక్షన్ చేసుకుంటాం, ఒక ఏదో పెళ్ళి అది చేసుకుంటాం, మన పిల్లలు ఒకళ్ళు ఏదో ఫారిన్లో ఉండిపోతారు, కొడుకు ఉండిపోతాడు, కూతురు ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తాం, ఆ కొడుకు రాలేని పరిస్థితి ఇలా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలా కళ్ళకి నీళ్ళు పెట్టేసుకుంటాం, అయ్యో నువ్వు రాలేకపోయావురా, వీ మిస్ యూ అని చెప్పేసి ఒక పెద్ద మెసేజ్ పెడతాం, చాలా కన్నీరు మున్నీరుగా ఏడ్చేస్తూ ఉంటాం, చాలా బాధపడిపోతాం. మన పిల్లలకి ఏ బాధ కలిగినా కష్టం కలిగినా కూడా బాధ కలుగుతూ ఉంటుంది, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అటువంటి బాధ ఈ హృదయ స్థానంలో ఉన్నటువంటి గురుమూర్తిని నేను దర్శించలేకపోయానే అని చెప్పేసి అటువంటి బాధ మీలో ఎప్పుడైనా ఎవరికైనా కలిగిందా? ఈ ప్రశ్న నేను వేయట్లేదండి, మన భాగవత కృష్ణయ్య గారు మనల్ని అడుగుతున్నారు. వినవలెనని కనవలెనని మనసంతున కాస్త కోరిక ఏమన్నా కలిగిందా నాయన అని ఆయన ప్రశ్న వేస్తున్నాడు మనల్ని. నేను మిమ్మల్ని ప్రశ్నించేంత వాణ్ణి కాదు. ఆ విధంగా ఆయనకి మన సమాధానం చెప్పాలి. పర్వాలేదండి, కాస్త ఏదో కొంచెం ఏదో బాధ కలిగిందని పర్వాలేదండి అని నసిగామా, చరుడు వచ్చిన త్రోవ బట్టి అని చెప్పేసి అన్నాడు ఆయన. అదే పద్యంలో, రెండో పద్యమే, మీకు ఎక్కడో చెప్పట్లేనా. వచ్చిన త్రోవను బట్టి, ఎక్కడి నుంచి వచ్చాము, భగవంతుడు మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎలా తీసుకొచ్చాడు, ఏం చేయదలుచుకున్నాడు, మనల్ని అందరినీ ఎందుకు ఆయన ప్రవేశపెట్టాడు, ఆయన పని ఏమీ లేకుండా పాపం ఖాళీగా కూర్చుని ఏమన్నా తీసుకొచ్చాడా మనల్ని, లేకపోతే ఏదన్నా ఒక పెద్ద ఉద్దేశంతో తీసుకొచ్చాడా, ఇవన్నీ కూడా చక్కగా మనం భాగవత గ్రంథాల ద్వారా, ఆ యొక్క ఉపనిషత్తుల ద్వారా అవన్నీ కూడా చాలా ఈజీ చేశారు. చాలా చక్కగా అచ్చ తెలుగులో చక్కగా చెప్పి చక్కగా అవన్నీ కూడా చెప్పారు. ఈ విధంగా మనలో ఉన్నటువంటి భక్తిని పెంచుకోవాలి. మనం మంత్రం తీసుకుని ఏదో ఒక కొంతకాలం అయి ఉంటుంది కదా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళు అయి ఉంటుంది కదా, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందా పరిస్థితి, లేకపోతే ఒక తపన అనేటువంటిది పెరిగిందా మనలో, ఆ భగవంతుని దర్శించాలి అనేటువంటి తపన మనలో ఏమైనా పెరిగిందా, లేకపోతే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందా? చేస్తారు, పెద్దలు వచ్చి పూజలు చేస్తారు, ఆ జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అని చెప్పేస్తారు, తాగేస్తాం. ఎందుకండి అంటే చెప్పలేం, ఏమండి అలా అన్నారు, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అన్నారు, ఏమిటో తెలియదు అంటాం మనం. జ్ఞానం అనేటువంటిది ఎప్పుడంటే ఆయన గుణాల గురించి, ఆ షడ్గుణైశ్వర్యం ఉన్నాయి కదా, ఎన్నో విధాలుగా చెప్పారు ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి. అదంతా కూడా మనం చక్కగా తెలుసుకుంటూ వస్తే దానిని జ్ఞానము అని చెప్పేసి అన్నారు. ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి నా హృదయ స్థానంలో దర్శించాలి అనేటువంటి తపన చెప్పారు. తాపసులను చిత్తమందు తగదెలుసుకొని మీ అన్నారు. తాపసుల్ని వాళ్ళు ఎలా తపన చెందారో, తాపసులు అంటే మనం ఏదో మహర్షులు వాళ్లే కాదు, తాపసులు అంటే ఆ హృదయ స్థానంలో ఆ భగవంతుణ్ణి దర్శించాలి అనే తపన చెందేవాడు ప్రతివాడు తాపసి. అటువంటి ఆ తపన మనలో కలగాలి. దర్శనం కాలేదు, నేను యథార్థం చెప్పాలి, ఇక్కడ ఈ సీట్లో కూర్చున్నప్పుడు సత్యమే చెప్పాలి, అసత్యం మాట్లాడకూడదు. కాబట్టి అటువంటి తపన కాస్త పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొంచెం నాలో దర్శనం కలగాలి అని అటువంటి తపన మీలో కలిగించాలి అనేటువంటి ఆలోచన కూడా నాలో వచ్చింది. అందుకనే అసలు నేను చెప్పలే, పూజ పెట్టుకోండి అని నేను చెప్పలే. అయితే మా చెల్లాయిలు పడాల సుబ్బారెడ్డి గారు, వారి యొక్క భార్యమణి మా సోదరి భూలక్ష్మి గారు, అలాగే విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా శ్రద్ధాభక్తులు ఉన్నటువంటి వాళ్ళు, చాలా చక్కగా. అలాగే ఈ అత్తమూరు పక్కనే రామవరం పొలగొట్ట, వీళ్ళందరూ కూడా కుతుకులూరు, వీళ్ళందరూ కూడా చాలా చక్కటి భక్తి కలిగినటువంటి వ్యక్తులు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇక్కడికి రాగానే నాకు అంత పూర్వం లేనటువంటి భక్తి, మిమ్మల్ని అందరినీ చూడంగానే నాకు లోపల నుంచి ఏమిటో భక్తి పెరిగిపోతూ ఉంటుంది. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఏ తిరుపతికి వెళ్ళినా నాకు అంత భక్తి కలగదు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం మిమ్మల్ని అందరినీ చూడంగానే ఏదో తెలియని భక్తి, ఆవేశం నాలో వస్తూ ఉంటుంది. ఎందుచేత ఆ యొక్క సంబంధం మనకి, అటువంటి ఆత్మ సంబంధం మీకు మాకు మధ్య భగవంతుడు పెట్టాడు. కాబట్టి ఇది ఇలా కొనసాగుతూనే ఉండాలి.
ఈ విధంగా తపన మనలో పెరిగిందా అంటే మనలో భక్తి పెరిగింది అనేటువంటి అర్థం చాలా వస్తుంది. అలాగే మన చుట్టూ ఉంటే పదార్థాల మీద, ఎటువంటి సాధన చేయనటువంటి వ్యక్తుల మీద మనకి దూరం పెరుగుతూ పెరుగుతూ ఉన్నదా, దానిని వైరాగ్యము అని చెప్పేసి అన్నారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యం ఈ మూడింటికి ఈ విధంగా అర్థం చెప్పుకుంటూ వచ్చారు. అటువంటిది టైం అయిపోయిందండి. టైం 1 గంట అయిపోయిందా, 10 నిమిషాలు. ఈ విధంగా మనకి సాక్షాత్కారం అవ్వడానికి ఒక సాధన, సాక్షాత్కారం అయిన తర్వాత ఒక సాధన, 2 విధాలుగా ఉంటుంది. అందుచేతనే భాగవత కృష్ణ ప్రభువుల వారు ప్రతి కందార్థం కూడా 2టితో ముడిపెట్టారు ఆయన. సగుణము నిర్గుణము, సగుణము నిర్గుణము. సాధన సగుణం అంటే సాక్షాత్కారం అయ్యింది, ప్రతిబింబంగా ఆ భగవంతుడిని మన హృదయ స్థానంలో దర్శించాం, దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత సాధన మళ్ళీ అక్కడ చెప్తారు. ప్రతి కందార్థంలోనూ కూడా ఈ 2టితోనూ ముడిపెట్టి ఉంటారు. అయితే పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే స్నానము, అదేంటి కందార్థం, స్నానము జప స్నానములు ముక్తిదమని మానవులు అనరించ బయలు మాట్లాడదేమి అని చెప్పేసి చెప్తాడు. అంటే మనం ఏమి చేసినా, మనం ఏ తప్పులు చేసినా, ఏ ఒప్పులు చేసినా దానికి ఏమీ తెలియదండి. చక్కగా మనం ఏం చేసినా హాయిగా మనం చేసుకుంటూ పోవచ్చు, అవన్నిటిని వదిలేయమన్నారు మన కృష్ణయ్య గారు. మనకి మేమెందుకని చెయ్యాలి అనేటువంటి ఒక భావన వచ్చేస్తుంది. ఇలాగే చెప్తుండేవారు నా చిన్నతనం నుంచి, ఇదే వింటూ 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 ఉన్నా. సాధనలు ఏం అవసరం లేదు, అది అవసరం లేదు, అభ్యాసాలు అవసరం లేదు, ఏమీ లేదని ఇలా చెప్పుకుంటూ పోతున్నాము. మన యొక్క జ్ఞానం ఇలాగే ఉంది. ఇలా కాదు, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే భాగవత ఆ మహర్షులు అందరూ కూడా చక్కగా తెలుసుకున్నారు, తెలుసుకుని మనకి తెలియ చెప్పారు. చివరిగా ఎలా చెప్పే వాళ్ళందరూ ఇంత లోతైన విషయం వాళ్ళు ఎలా తెలుసుకోగలిగారు అని చెప్తే ఒక చిన్న పద్యం చెప్పి ముగిస్తాను. మళ్ళీ టైం ఉంటే తర్వాత చెప్తాను. కానీ పలికెడిది భాగవతమట, పలికించెడు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండుగాద పలుకగనేలా అని అన్నారు. పలికెడిది భాగవతమట, భాగవతమట అని, పలికించడి విముడు రామభద్రుండట, అట అన్నాడు. అట అనే పద్యం వస్తున్నాం. అంటే అలా కాదయ్యా, ఈ పద్యాన్ని అలా చదువుకోకూడదు అని చెప్పారు. పలికెడిది భాగవతము అక్కడ ఆపమన్నారు. అట పలికించెడి విభుడు రామభద్రుండు, నాలో ఉండి ఆయన పలికిస్తున్నాడయ్యా, నేను పలకట్లేదు. ఈ నేను లేనిది, ఈ లేని అనేటువంటిది లేనిదయ్యా, అది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు 5 మొత్తం 15 ప్లస్ మనస్సు, అంతరింద్రియాల్లో మనస్సును ఒకటే తీసుకున్నారు. ఈ 16తో తయారైనటువంటిదే షోడశి. ఆ నేనుకి, ఆ జ్ఞానానికి మూలం లేదు. అది అన్న ప్రాణముల వల్ల ఉత్పన్నమైనటువంటిది చెప్తాడు ఒక ఉపనిషత్తులో. ఉద్దాలకుడు, శ్వేతకేతువు, ఉద్దాలకుడు కుమారుడు శ్వేతకేతువు చిన్నప్పుడే దీనికి పంపిస్తాడు. ఒక శాస్త్రాన్ని అభ్యాసనం చేసి చక్కగా భగవంతుని గురించి తెలుసుకో అని చెప్పేసి పంపిస్తాడు తన కొడుకైనటువంటి శ్వేతకేతువుని. అన్నీ తెలిసేసుకుంటాడు. మొత్తం ఈ ఉపనిషత్తుల్లో, భారత గ్రంథాల్లో ఎక్కడ ఏది చెప్పమన్నా చెప్పేస్తున్నాడు, టకటకటగా చెప్పేస్తున్నాడు. మొత్తం పాండిత్యం మహా సంపాదించేశాడు ఆయన. ఇంటికి వచ్చాడు. కొడుకుని చూడంగానే ఆ ఉద్దాలకుడికి తెలిసిపోయింది, అమ్మ వీడు తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకోలేదు, వీడు అన్నీ తెలిసేసుకున్నాడు, మొత్తం శాస్త్రాలు అన్నీ అభ్యాసం చేసేసాడు, కానీ తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకోలేదు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అయ్యా, ఏదైతే తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సినటువంటిది ఉండదో అది తెలుసుకున్నావా అని అడిగాడు కొడుకుని. ఉద్దాలకుడు శ్వేతకేతుని అడిగాడు. ఏంటి నాన్నగారు అన్నాడు. అంటే ఎవరు ఆయన?
ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ఆ వ్యక్తి అడిగాడు. అంటే సరే ఒక ఉప్పు పాత్రలో వేసి చక్కగా తీసుకురా, ఉప్పు కొంచెం నీళ్ళల్లో ఉప్పు కలిపి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు. ఈ ఉప్పుని తీసి చూపించగలవా అన్నాడు. అది ఎలా కుదురుతుందండి? కుదరదు అన్నాడు. ఈ ఉప్పు ఎలాగైతే నీళ్ళల్లో ప్రతి అణువులోనూ కలిసిపోయిందో అలాగే భగవంతుడు ఈ మొత్తం బ్రహ్మాండంలో ఆయన అనుప్రవేశం చేశాడు. సృష్టి నిర్మాణం చేసి ఆయన ఎక్కడో కూర్చోలే, కుమ్మరివాడు కుండం చేసినట్టుగా ఈ జ్ఞాన భాండాన్ని తయారు చేసి, బ్రహ్మాండాన్ని తయారు చేసి అందులో ఆయన ప్రవేశించి ప్రతి అణువులోనూ ఆయన ప్రవేశించి మన అందరి చేత చేస్తూ 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 ఉంటే ఆయన యొక్క తన స్వరూప జ్ఞానాన్ని ప్రసాదించదలిచేవాడు భగవంతుడు. లేదు నాన్నగారు, మీరు ఏదో కొంచెం నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇలా కాదు అన్నాడు. అనేసరికి సరే అన్నము నీరు ఒక వారం రోజులు మానేసి రా అన్నాడు. వారం రోజులు మానేశాడు, అన్నము నీరు తీసుకోవడం మానేశాడు. వచ్చాడు. ఇప్పుడు చెప్పు, ఏది ఆ శాస్త్రంలో పలానా శ్లోకం చెప్పు అన్నాడు. ఏమోనండి గుర్తులేదు అన్నాడు. అన్నము నీరు ఒక వారం రోజులు మానేసేసరికి ఆ జ్ఞానం అంతా పోయింది. ఏమో నాన్నగారు నాకు ఏమి గుర్తు రావట్లేదు అన్నాడు. మన జ్ఞానం ఉత్పత్తి అయినటువంటిది అన్నదాలు ఈ ఎన్నిటి కలియవో నాడే సున్న శూన్య అన్నాడు. అందుకనే కృష్ణయ్య గారు ఆ విధంగా. అయితే భగవంతుడి జ్ఞానం అది ఒక ఉత్పత్తి అయినటువంటిది కాదు, అది ఎప్పుడు కేవల జ్ఞాన స్వరూపం. ఎప్పుడు ఒకసారి ఉత్పత్తి అయింది కాదు, ఒకసారి మళ్ళీ పుట్టింది కాదు, ఒకసారి ఇంది కాదు. ఎప్పుడు ఆ జ్ఞానంలో ఆ జ్ఞానం మాసిపోనిది. భగవంతుడి జ్ఞానం మాసిపోనిది, ఆయనకి మరుపు అంటూ ఉండదు. ఇది మేలకతో చెప్పారు కృష్ణయ్య గారు. అందుకనే బయలు, ఎరుక, కళ, మేల్క 4 పదాలు తీసుకున్నాడు ఆయన. చక్కగా మొత్తం ఉపనిషత్తులు అన్ని చక్కగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే 4 పదాలు తీసుకున్నాడు. ఎందుకంటే సంస్కృతంలో ఉత్పత్తి అర్థాలు ఎక్కువ ఉంటాయి. ఒక పదానికి సంస్కృతంలో అనేక అర్థాలు ఉంటాయి. ఆత్మ అంటే అనేక అర్థాలు ఉంటాయి. తెలుగులో అలా అర్థాలు ఉండవు, ఏదో ఒకటే ఉంటుంది. అందుకని ఏం చెయ్యాలి? వీళ్ళు సంస్కృతంలో చెప్పామా, సంస్కృతం గ్రంథం రచించానా, అది మూలబడిపోతుంది, ఎవరికి అర్థం కాదు. అందుకని తెలుగులో చెప్పాలి, విషయాన్ని చక్కగా చెప్పాలి. 4 పదాలు తీసుకున్నాడు, మొత్తం అంతా చెప్పేశాడు. ఈ విధంగా చెప్పడం వల్ల ఏమైందంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళారు. కందార్థాలు ఎవరి స్థాయికి, వాళ్ళ యొక్క సహజాత స్వభావం అనేటువంటిది ఒకటి ఉంటుంది, వాళ్ళ యొక్క బుద్ధి పరిశీలన ఒకటి ఉంటుంది, పరిశీలన ప్రతిపాదనా శక్తి ఒకటి ఉంటుంది. ఇవన్నిటిని డిపెండ్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ అంతస్తుల్లో ఈ కందార్థాలను అర్థం చేసుకుంటూ మొదలుపెట్టారు. అందుకనే నాన్నగారు అబ్బో ఇదంతా కొంచెం తేడాగా ఉందని చెప్పేసి మళ్ళీ ఒక గ్రంథాన్ని మళ్ళీ ఆయన రచించవలసి వచ్చింది. అంటే ఆయన చదువుకున్నది మళ్ళీ దుర్గానందం గారికి అప్పచెప్పి అయ్యా నేను ఇలా అర్థం చేసుకున్నాను అని చెప్పేసి ఆయన సమర్పణ చేశారు. ఈ విధంగా మనకి అందరికీ కూడా ఉపయోగం పడింది. ఈ విధంగా వస్తూ ఉన్నది. ఈ విధంగా తెలుసుకుంటూ ఉంటే భగవంతుడే అన్ని చేయిస్తున్నాడు, నా చేత నేను ఏమి చేయించట్లేదు అని చెప్పేసి ఒక విషయాన్ని తెలుసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఈ అహంకారం అనేటువంటిది మనలో సన్నగిల్లిపోతుంది. మొత్తం అలా 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 మొత్తం అంతా పోతుంది. చివరికి జ్ఞాపకం మిగులుతుంది. అహంకారం నశించిపోతుంది, జ్ఞాపకం మిగులుతుంది. జ్ఞాపకాన్ని పోగొట్టాడు భగవంతుడు. ఇప్పుడు మన సిద్ధాంతంలో పెద్దలందరికీ కూడా ఒక ప్రశ్న ఒకటి ఎదురవుతుంది, గురువులందరికీ కూడా. నేను లేనని చెప్తున్నావు కదా, నువ్వు ఈ మాట ఉండి అంటున్నావా లేకుండా అంటున్నావా అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్పాలి వాళ్ళకి? వాళ్ళకి ఈ విధంగా సమాధానం చెప్పారు పెద్దలు. అయ్యా చెప్పాము, చక్కగా మేము తెలుసుకున్నాము, ఆ గురుమూర్తి గురించి అందరూ తెలుసుకున్నాము, జ్ఞానం వచ్చింది, ఇది లేనిది అని తెలుసుకున్నాము. ఈ లోపల ఉండేటువంటి నేను లేని ఏదైతే ఉన్నదో ఇదే బాధపడుతోంది. ఈ నేను లేనే సుఖాన్ని అనుభవిస్తోంది, ఈ నేను లేనే కష్టాన్ని అనుభవిస్తోంది. ఈ కష్టము సుఖము రెండు కూడా అబద్ధమే అని చెప్పేసి తేల్చి చెప్పేశారు. ఎందుచేత అది లేని దానికి స్వాతంత్రత రాదు. అది సుఖాన్ని అనుభవించలేదు, దుఃఖాన్ని అనుభవించలేదు, లేనిది కాబట్టి అది. ఆ విధంగా అహంకారం ఎప్పుడైతే పోయిందో, అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోతుందో
అహంకారం పోతుంది, ఇక జ్ఞాపకం అనేటువంటిది మిగులుతుంది. ఆ జ్ఞాపకం ఉండే తీరాలి. ఇంకా ఆ జ్ఞాపకంతో మనకి అయ్యా ఈ భాగవత కృష్ణయ్య గారు కానీ ఎవరైనా సరే ఆ జ్ఞాపకంతో మనకి గ్రంథాలన్నీ కూడా చక్కగా రచించి ఈ నేను లేనిది అని చెప్పేసి చక్కగా మనకి వివరించి చెప్పారు. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. అహంకారం అనేటువంటిది ఒంటి మీద ఒక పుండు లాంటిది. పుండు పెడితే చాలా బాధ పెడుతుంది కదా, నొప్పి వస్తుంది మనకి. ఒక సెగ్గడ్డ ఎప్పుడన్నా వేసినప్పుడు మన నొప్పి వస్తుంది, తగ్గిపోతుంది. పుండు తగ్గిపోతుంది, మచ్చ మిగులుతుంది. కొంచెం మచ్చ, ఏదో చిన్న మచ్చ, ఏదో చిన్నప్పుడు మనకి ఏదో ఎగ్గడ్లు వేసి ఉంటాయి కదా, మచ్చ మిగులుతుంది. ఆ మచ్చ వల్ల మనకి ఏం బాధ కలగదు. ఆ మచ్చ ఉందన్న స్మృతి కూడా మనకి తెలియదు. అయ్యో ఈ మచ్చబడిందని మనం ఏం అనుకోం, బాధపడం, ఎటువంటి పాటు. అలాగే అహంకారం నశించిపోయిన తర్వాత ఆ మిగిలేటువంటి ఆ జ్ఞాపకం ఏదైతే ఉన్నదో, ఆ స్మృతి ఏదైతే ఉన్నదో అది మనకి పునర్జన్మకి హేతువు కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ జ్ఞాపకం మనల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. ఆ జ్ఞాపకాన్ని కూడా పోయిన వాళ్ళు ఉన్నారు, అవధూతలు అంటారు వాళ్ళని, ఋషుభుడు అని చెప్పేసి ఈ గ్రంథాల్లో భాగవతంలో వస్తారు. వాళ్ళు కూడా అది కూడా పోయినటువంటి ఆ రమణ మహర్షులు వారు శరీర స్పృహ కూడా ఉండదు వాళ్ళకి. కానీ మనబోటి వాళ్ళకి అహంకారం రహితం అయిపోతుంది, జ్ఞాపకం అనేటువంటిది మిగిలి తీరాలి కూడా. లేకపోతే ఏదో వీడికి ఏదో జ్ఞాపకం, ఎటువంటి సాధన లేకుండా ఉంటారు. వాళ్ళకి కొంచెం వయసు రాగానే మతిమరుపు జబ్బు వచ్చేస్తుంది. మతిమరుపు జబ్బు రాగానే ఏం చేస్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏమిటండి బాబు ఏమి గుర్తుండట్లేదు అనేసరికి వీడికి ఏదో మతిమరుపు జబ్బు, అల్జీమర్స్ ఏదో వ్యాధి వచ్చింది అని చెప్పి మందులు దాహేస్తాడు ఆయన. అటువంటిది కాదు ఈ జ్ఞాపకం. ఈ జ్ఞాపకం నడవాలి, ఈ శరీరం నడవాలిగా, పడిపోయేదాకా ఈ శరీరం అనేటువంటిది ముందుకి నడవాలి. కాబట్టి ఈ జ్ఞాపకాన్ని భగవంతుడు మనకి మిగిల్చే తీరుతాడు. ఏదో పొద్దున్న లేవాలి, టిఫిన్ తినాలి, కాఫీ తాగాలి, చదువుకోవాలి, మంచిగా ఆ మననం చేసుకుంటూ ఉండాలి. ఇది మన శరీరం పడిపోయే పర్యంతం కూడా ఈ జ్ఞాపకం అలాగే ఉంటుంది చక్కగా. ఈ యొక్క బోధని మనకి అందించినటువంటి వారు చక్కగా, అంటే మనం ఇప్పుడు ఏవి చేయలేం కాబట్టి, పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, పెద్ద పెద్ద తపస్సులు అన్నీ చేయలేం కాబట్టి చక్కగా శ్రవణం ద్వారా మనం అటువంటి జ్ఞానాన్ని సంపాదించి, మన ఇండియాలో అటువంటి గురువులకి అందరికీ కొదవలేదు, చక్కగా చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మనకి మా కోదండరామయ్య గారు వచ్చారు. ఎందుకంటే ఆయన గురించి ఈ మధ్యకాలంలోనే ఒక 2 ఏళ్ళు ఎంతో అయింది, పరిచయం అయ్యింది. అలాగే మా సోదరిమణులు కూడా అందరూ కూడా జ్ఞానంలో మంచి అందివేసిన చెయ్యే. వయసులో నేను పెద్దవాడిని అయినప్పటికీ కూడా జ్ఞానంలో కొంచెం వెనకబడే ఉన్నాను ఎందుకో. కాబట్టి చక్కగా ఈ యొక్క విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత మన అందరికీ చక్కటి విందు ఏర్పాటు చేశారు మన గౌరవనీయులైనటువంటి సుబ్బారెడ్డి గారు. వాళ్ళందరూ కూడా విందుని అంత గురుప్రసాదాన్ని స్వీకరించి మీరందరూ చక్కగా మళ్ళీ సభని మొదలు పెట్టుకుని చక్కటి విషయాలు మనకి అందరికీ తెలుసుకుందాం. ఈ రోజు కూడా ఈ అమ్మగారి యొక్క 15వ వార్షిక ఆరాధన చక్కగా మనం ఆ యొక్క చక్కగా సద్వినియోగం పరుచుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కూడా ప్రార్థిస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై సద్గురు బ్రహ్మరాజుకి జై. ఒక చిన్న విషయం, ఇప్పటి వరకు నిశ్చలానంద శ్రీనివాస సత్యనారాయణ స్వాములు వారు సమరసాంబ సీతామహాలక్ష్మి మాతశ్రీ గారి 5వ దశ వార్షికారాధన కార్యక్రమం సందర్భంగా ఉదయం కార్యక్రమాలు, జెండా ప్రతిష్ట, తదుపరి పూజా విధానం పిమ్మట ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను గూర్చి తెలియజేస్తూ వారు కొన్నిటిని మన ముందు ఉంచారు. ఇవన్నీ కూడా మనం కూలంకషంగా తెలుసుకోవలసినటువంటి అత్యావశ్యకమైనటువంటి విషయాలు. ఏంటంటే జ్ఞాన మార్గమునకు జ్ఞానాతీతమైనటువంటి పరిపూర్ణమునకు ఉండేటువంటి వ్యత్యాసం. అందున వారు గురు బ్రహ్మ శ్లోకంతో మొదలుపెట్టి కృష్ణప్రభు దేశికేంద్రుల వారి
వినవలెనని అనేటువంటి కందార్థాన్ని తెలియజేస్తూ మనకు చాలా లోతైనటువంటి విషయాలను మనం అవగాహన చేసుకునేందుకు అవకాశాన్ని ముందుగా మనకు ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు. ఇంకా దాని మీద మనం ప్రయాణించడం అనేది అత్యంత సులభమైనటువంటి విషయం. ఇక్కడ మనం ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది లేదో అలాంటి దానిని తెలుసుకోవలసినటువంటి బాధ్యత దుర్లభమైనటువంటి ఈ జన్మకు వచ్చినందులకు మనందరికీ అత్యావశ్యకమై ఉన్నది. నేను ఉండగానే నేను లేని విధానాన్ని తెలుసుకోవాలి. ఇంకొక విషయం అన్నారు, ఎందుకంటే ఏది కూడా ఉండి చెప్తున్నారా లేక చెప్తున్నారా అనేటువంటి మాట. ఎలా ఉండి చెప్తున్నారు ఎలా లేక చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం అవగతం చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు నాకు ఒక విషయంలో మహా ఆనందాతీతమైనటువంటి విషయం. కారణం ఏంటంటే మా గురుదేవులైనటువంటి అనుభవానంద స్వాముల వారు నడయాడినటువంటి దివ్యమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. ఇక్కడికి నేను రావటం అనేది నా పుణ్యోదయం. మహనీయులు సమరస ప్రజ్ఞాన విలక్షణ అలానే అష్టతను నిరసనానంద ఆరట రామారావు గారు రచించినటువంటి పరిపూర్ణ బోధ దర్పణం అనబడేటువంటి గ్రంథంలో ముఖ్యంగా నక్షత్రమాల కానీ అమృత గంగా తరంగిణి అనేటువంటి ఆ భాగములు ఏవైతే ఉన్నావో పరిపూర్ణ బోధకు అత్యంత సులువుగా అర్థమయ్యేటట్లుగా రచించారు ఆ మహనీయులు. ఏదైతే వారి గురువు గారైనటువంటి దుర్గానంద పంచదశి స్వాముల వారి దగ్గర వారు అందుకున్నటువంటి విషయాన్ని తనదైనటువంటి శైలిలో అందజేశారు. ఇంకా ఇందాక పూజా విధానం చేసేటప్పుడు శ్లోకములతో పూజా విధానాన్ని కావించారు. మహనీయులు ఆరట రామారావు గారు చాలా చక్కగా పూజా విధానానికి సంబంధించినటువంటి గీత పద్యము దర్వు రచించి ఉన్నారు. అవి కూడా అక్కడక్కడ చేసి ఉంటే బాగా ఉండేదనేటువంటిది నా భావన. మొత్తానికి కార్యక్రమం మాత్రం చక్కగా ముందుగా మనకు ఈ కార్యక్రమానికి సర్వాధ్యక్షులైనటువంటి నిత్యానంద శ్రీనివాస సత్యనారాయణ గారు ఏది అవసరమో మనందరికీ కూడా దానిని మనం తెలియజేసుకునేటువంటి విషయాన్ని ముందుగా మనతో చర్చించడం, తర్వాత వచ్చినటువంటి అందరూ కూడా మాతశ్రీలందరూ నేను బాగా దర్శించి వారి ఉపన్యాసాలంతా వినినటువంటి వాడిని కాబట్టి మన కాళేశ్వరమ్మ గారు కానీ శ్రీదేవమ్మ గారు, నా పక్కన ఉండబడేటువంటి మంగతాయారమ్మ గారు, అలానే వెంకటరమణమ్మ గారు, వీరందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను అనుకోలేదు మా పరిపూర్ణ బోధాక్షర శిల్పి కురుపూడి నాగేశ్వరరావు గారు వస్తారని. వారు వచ్చారంటే ఈ కార్యక్రమాలంతా కూడా ఎప్పటికీ పదిలంగా ఉండేటట్లుగా చేసి పెడతారు. కాబట్టి మనందరం కూడా భోజనానంతరం ఇచ్చేసినటువంటి అందరి చేత అందరి యొక్క వాక్యాలు ఆయన అన్నట్లుగా శ్రవణం అనేది ప్రధానమైనటువంటిది. ఆ శ్రవణంలో కూడా మనకు అవసరమైనటువంటివి, మనకు ఏదైతే సరిపడేటువంటివి, మన గురువాక్యానికి సరి తూగేటువంటి వాటిని మనం స్వీకరిద్దాం. అందరికీ కూడా మరొకసారి నమస్సులు తెలియజేస్తూ అందరూ భోజనానికి జై సద్గురు బ్రహ్మరాజుకి.